Hello guys, welcome to Shine India. This is your Sramna Reddy, Faculty of Economy. So మీకు మన షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో నేను ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఈ మూడిటిని కూడా నేనే డీల్ చేస్తాను. ఈ మూడు సబ్జెక్ట్స్ని కూడా మీకు బైలింగ్వెల్లో ఉంటుంది. ఓకేనా? సో ఇంగ్లీషు తెలుగు ఇద్దరికి కూడా ప్రాబ్లం ఏముండదు. ఓకే, అండ్ మోర్ ఎవర్ ఇంకోటి ఏంటంటే వీటన్నిటికీ కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ రెండిట్లో కూడా నా మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది పక్కన పెట్టేద్దాం ఫస్ట్, తర్వాత మాట్లాడదాం ఏం డిస్కస్ చేస్తాం ఎకానమీలో ఇవన్నీ కూడా చెప్తాను. అయితే ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ మనకి February 3rd నుంచి మనకి షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి చిన్న? February 3rd నుంచి. February 3rd నుంచి February 9th వరకు ఫ్రీ డెమోస్ ఉంటాయి. మీ ఇష్టం, 1 వీక్ పాటు మీరు అటెండ్ అవ్వచ్చు. అయితే దీని కాన్సెప్ట్ ఏంటి సార్ అని అడగొచ్చు. ఫ్రీ డెమోస్ అన్నారు కదా, ఎందుకు అలాగంటే మీకు ఆల్రెడీ షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ పైన ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీస్ పైన చాలా మంది పిల్లలకి, మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మీరు February 3rdకు ముందే మీరు అడ్మిషన్స్ తీసుకొని క్లాసెస్కి వచ్చేయండి. మీకు ఐ థింక్ మేనేజ్మెంట్ కొంత మీకు డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్ గురించి ఐడియా లేదు, సో మేము ఈ ఫ్యాకల్టీ చెప్పిన క్లాసుల్ని 1, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు విన్న తర్వాతే మేము జాయిన్ అవుతాం అనుకుంటే ఆల్వేస్ వెల్కమ్. February 3rd నుంచి February 9th వరకు మీకు ఫ్రీ డెమోస్ 1 వీక్ పాటు అందరి ఫ్యాకల్టీస్ మీకు టీచ్ చేస్తారు. జనరల్గా మనకి 1 day 2 days డెమోస్ అంటే ఉంటుంది. సో ఫ్యాకల్టీకి ఏ టాపిక్ పైన అయితే మంచి కమాండ్ అయితే ఉంటుందో ఆ టాపిక్స్ చెప్పేస్తారు కదా వన్ డెమో అంటే. కానీ ఇక్కడ మీకు 1 వీక్ పాటు ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాకల్టీ నెంబర్ ఆఫ్ టాపిక్స్ చెప్తుంటాడు, నెంబర్ ఆఫ్ కాన్సెప్ట్స్ మీకు టచ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సబ్జెక్ట్ పైన, ఆ ఫ్యాకల్టీ పైన మీకు కంప్లీట్గా ఒక అవేర్నెస్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే జాయిన్ అవ్వండి. సార్ మేము వచ్చాం సార్, జాయిన్ అవ్వకపోతే అవ్వగం, ఏ ఇబ్బంది ఏం లేదు చిన్న, వచ్చేసాయి, నీకు నచ్చితేనే జాయిన్ అవ్వాలి అంతే కదా. సో నీది కదా పైసలు. ఓకే, సో అదైతే గుర్తుపెట్టుకోండి. దెన్ మన ఎకానమీ పార్ట్కి వస్తే, నెక్స్ట్ మన ఎకానమీ పార్ట్కి వద్దాం. సో ఈ ఎకానమీలో మనము ఇంకా తెలంగాణ ఎకానమీ గురించి, ఏపీ ఎకానమీ గురించి మోస్ట్లీ మనం ఏం చేస్తాం, ఎకనామిక్ సర్వే పైన డిపెండ్ అవుతాం, బడ్జెట్ ఎకనామిక్ సర్వే. సో నెక్స్ట్ ఎలాగో మీకు మార్చి ఏప్రిల్లో మనకి తెలంగాణ బడ్జెట్, ఏపీ బడ్జెట్ ఇవి వస్తాయి, దాంతోపాటు ఎకనామిక్ సర్వేలు రిలీజ్ అవుతాయి. సో ఎప్పుడైనా సరే మనం స్టేట్ ఎకానమీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు మోస్ట్లీ మనం ఫోకస్ చేయాల్సి ఉంది స్టేట్ ఎకానమీ పార్ట్ వరకు. మోస్ట్లీ మనం దేని మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన, సో స్టేట్ బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే పైన ఎక్కువగా మనం ఫోకస్ చేస్తాం. సో దీంట్లోనే మనకి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పాలసీస్ కానీ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటారు ఆబ్వియస్లీ. ఓకే, అది పక్కన పెడితే మొదటిగా మనం ఇండియన్ ఎకానమీలో ఏం చెప్తాం అనేది ఒకసారి చూడండి. టాపిక్లు చెప్తా అట్లీస్ట్ మీకు ఏముంటాయి అనేది ఒకసారి చెప్తాను. సార్ నేను ఇప్పుడు మనీ అండ్ బ్యాంకింగ్ చెప్తా. TSPSC గ్రూప్ 2 వాళ్ళు ఏమనుకుంటారు, సార్ మాకు లేదు సార్ అనొచ్చు. మీకు లేదు, కానీ TSPSC గ్రూప్ 1 కుందా, APPSC గ్రూప్ 2 కుందా. సో ఓవరాల్గా అందరికీ కామన్గా ఇక్కడ ఏం చెప్తాను, అందులో నుంచి మీకు కావాల్సినవి తీసుకోండి. ఇప్పుడు TSPSC గ్రూప్ 2 ఉంది, మనీ అండ్ బ్యాంకింగ్ తీసేస్తాను, మిగిలిన చెప్పేస్తాను అంతే. ఓకే, ఇక్కడ ఓవరాల్గా ఎకానమీలో ఏం చెప్తాం అనేది ఒకసారి చూడండి. సో మొదటిగా సో మీకు మనీ అండ్ బ్యాంకింగ్ ఉంటుంది. మనీ అండ్ బ్యాంకింగ్, ఓకే. సో మనీ అండ్ బ్యాంకింగ్ అనేది ఇన్ జనరల్గా మనకి ఎవరికి బాగా ప్రియారిటీ ఇవ్వాలి, APPSC వాళ్ళు ప్రతి ఎగ్జామ్కి ప్రియారిటీ ఇవ్వాలి. ఈవెన్ మీకు దీంట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2018 పేపర్ తీసుకోండి, 24 క్వశ్చన్స్ వచ్చాయి. 2022 గ్రూప్ 1 తీసుకోండి, ఆల్మోస్ట్ మనీ అండ్ బ్యాంకింగ్, సెబీ షేర్ మార్కెట్ నుంచి 10 మార్క్స్ వరకు వచ్చాయి. సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరికి? APPSC గ్రూప్ 1, TSPSC గ్రూప్ 1, APPSC గ్రూప్ 2. మళ్ళీ TSPSC గ్రూప్ 2కి ఇది లేదు. ఓకే, ఇంకా మనీ అండ్ బ్యాంకింగ్లో మీకు తెలిసింది ఫస్ట్ మనం డిజిటల్ ఎకానమీ నుంచి స్టార్ట్ చేస్తాం. సో NPCI, మోస్ట్లో అందులో NPCI మనకి UPI ఇవన్నీ తీసుకొచ్చింది ఎవరు? NPCI కదా. సో డిజిటల్ పేమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, డిజిటల్ బార్టర్ సిస్టమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బార్టర్ సిస్టమ్ నుంచి స్టార్ట్, ఎవల్యూషన్ ఆఫ్ మనీ, అసలు మనీ ఏ విధంగా పుట్టింది. సో ఫస్ట్ మనకి కమోడిటీ మనీ ఉండేది, ఆ తర్వాత మెటాలిక్ మనీ వచ్చింది, ఆ తర్వాత పేపర్ మనీ వచ్చింది, ఇప్పుడు డిజిటల్ మనీ వచ్చింది. ఈ డిజిటల్ మనీని ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు? సో మనకి డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటి మన ఇండియాలో మేజర్ ఎంటిటీ ఏంటి? NPCI. బదులు NPCI అనేది డిజిటల్ పేమెంట్స్ సంబంధించి. ఇప్పుడు మీరు అందరూ ఫోన్పే ఇవన్నీ వాడుతున్నారు కదా, ఫోన్పే అనేది యాప్, UPI అనేది టెక్నాలజీ. దట్ UPI టెక్నాలజీ వాజ్ డెవలప్డ్ బై ద NPCI. ఓకే, అంబ్రెల్లా ఏంటి డిజిటల్ పేమెంట్స్ అన్నిటికీ కూడా. ఆ తర్వాత మనకి క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? ప్రజెంట్ ఎప్పుడు కూడా మనకి న్యూస్లో రన్ అవుతుంటుంది క్రిప్టో కరెన్సీ. అసలు క్రిప్టో వింటర్ అంటే ఏంటి? క్రిప్టో వింటర్ అంటే ఏం లేచిన్న, క్రిప్టో కరెన్సీ యొక్క వాల్యూ కనుక డిక్రీజ్ అయితే దాన్ని క్రిప్టో వింటర్ అంటుంటాం. ఓకేనా? ఆ క్రిప్టో కరెన్సీ ఎలాగుంటుంది? బిట్ కాయిన్ మైనింగ్ అంటే ఏంటి? బిట్ కాయిన్ యొక్క స్మాలెస్ట్ వాల్యూ ఏంటి? మనకు పైసలు ఉన్నాయి, అలాగే బిట్ కాయిన్కి సతోషి అంటాం. 1 బిట్ కాయిన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సతోషిస్?
సతోషి ఎందుకు పేరు వచ్చింది? ఓకే, ఇలాంటివి ఉంటాయి. అలాగే మీకు నాన్ ఫంజిబుల్ టోకెన్ గురించి ఉంటుంది. అసలు ఫంజిబుల్ అంటే ఏంటి, నాన్ ఫంజిబుల్ అంటే ఏంటి, ఇలాంటివన్నీ కూడా. అంటే జనరల్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను చెప్పేటటువంటి సిలబస్ ఎలా ఉంటుందంటే, మీకు నేను చెప్పిన సిలబస్ మీరు విన్న తర్వాత వెదర్ ఇట్ ఈస్ యూపీఎస్సీ ఎగ్జామ్ రాసుకుంటావా, స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్ రాసుకుంటావా, మీ ఇష్టం అది. మీకు ఎకానమీలో కావాల్సిన కంప్లీట్ నాలెడ్జ్ నీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లు ఉన్నాయి, ఇవి బయట ఎకానమీ అంటే ఈ ఎకానమీ కాదు అని అంటారు. ఏది బాబు, ఇవన్నీ ఎకానమీలో భాగమేరా నాయన. నాన్ ఫంజిబుల్ టోకెన్స్ కానీ, క్రిప్టో కరెన్సీలు కానీ, బిట్ కాయిన్లు, ఇవన్నీ కూడా ఎకానమీలో పార్టే. ఓకేనా? ఆ తర్వాత మళ్ళీ మనకి మనీ అండ్ బ్యాంకింగ్ లో సో బ్యాంకులు అనేవి వస్తాయి. బ్యాంకులు అంత ఇంపార్టెంట్ కాదు. చాలా మంది ఫస్ట్ బ్యాంక్ ఇక్కడ పెట్టారు, ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ అక్కడ పెట్టారు. ఎవరికి కావాలి నీకు బ్యాంకులు ఎక్కడ పెట్టారు? బ్యాంకుల్లో ఏ ఇంపార్టెంట్? ఆర్ఆర్బీలు, కోఆపరేటివ్ బ్యాంకులు, అలాంటివి ఇంపార్టెంట్. కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క అమెండ్మెంట్ బిల్ ఏంటి? కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క అమెండ్మెంట్ యాక్ట్ వచ్చింది. దానిపైన అంతకుముందు ఎవరు రెగ్యులేషన్ ఉండేది? అల్టిమేట్ పవర్ ఎవరికి ఉండేది? సో ఇలాంటివి ఇంపార్టెంట్. అంతేగాని మన వాళ్ళు పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు ఇవి చూస్తుంటారు. ఐసిఐసిఐ, ఎస్బీఐ, ఇవి ఇంపార్టెంట్ గా చిన్న. ఎప్పుడూ కూడా మనకి అసలు బేసిక్ గా మనకేంటి, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అంటే దాని అర్థం ఏంటి? సో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ని అందరికీ కూడా అందుబాటులో తీసుకురావాలి. లైక్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్ కానీ, క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ, ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ కానీ, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ అది ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ ని అందించాలంటే ఈ ప్రైవేట్ బ్యాంకులు, పబ్లిక్ బ్యాంకులు కాదు, గ్రామీణ స్థాయిలో ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాలు ఉంటాయి. పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి కూడా అందరికీ ఎలాగో సేవలు అందిస్తుంటాయి. కానీ మనకి గ్రామీణ స్థాయిలో ఇంపార్టెంట్. గ్రామీణ స్థాయిలోనే ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి తక్కువగా అందుబాటులో ఉంటాయి. అవునా కదా? గ్రామీణ స్థాయిలోనే. అసలు గ్రామీణ స్థాయిలో మరి ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సాధించాలంటే మనకి కోఆపరేటివ్ బ్యాంకులు, రీజనల్ రూరల్ బ్యాంకులు ఇవి ఇంపార్టెంట్. కాబట్టి వీటిపైన మనకి క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. బ్యాంకులు అంటే ఇవి చదవద్దు, ఇవి చదవండి. పేమెంట్ బ్యాంకులు ఇలాంటివి ఇంపార్టెంట్. ఆ తర్వాత మీకు మనీ అండ్ బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్ బర్నింగ్ ఇష్యూస్ అంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ కానివి, సర్ఫేస్ యాక్ట్ కానివ్వండి, ఇలాంటి బాసెల్ 3 నామ్స్ కానీ, ఇలాంటివి ఇంపార్టెంట్. ఇవి ఏ ఎగ్జామ్ అయినా తీసుకో, ఇట్ ఈస్ యూపీఎస్సీ, స్టేట్ పిఎస్సీ, ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి. ఇవి మెయిన్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇంకొంతమంది అంటుంటారు ఇవన్నీ ఎగ్జామ్ లో ఎలా అడుగుతారు, అన్ని అడుగుతారు, ప్రతిదీ అడుగుతుంటారు. ఆ తర్వాత మళ్ళీ మనకు సెబీ షేర్ మార్కెట్ అనేది కూడా నేను టచ్ చేస్తాను. సెబీ షేర్ మార్కెట్ ఖచ్చితంగా తెలియాలిగా చిన్న మీకు. అంటే క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ అంటే ఏంటి, మనీ మార్కెట్ ని ఎప్పుడు యూజ్ చేస్తాం, షార్ట్ టర్మ్ లోన్స్ కావాలంటే ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ జారీ చేస్తాం, లాంగ్ టర్మ్ రుణాలు కావాలంటే ఏం చేస్తావు, క్యాపిటల్ మార్కెట్కి వెళ్తావా లేదా. మళ్ళీ అలాగే బాండ్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి. ఇక్కడేమో మనకి ఇంత బాండ్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడేమో డివిడెండ్ వస్తుంది. అలాగే టైప్స్ ఆఫ్ బాండ్స్ అంటే ఏంటి, బాండ్స్ ఏంటి, కంగారు బాండ్ అంటే ఏంటి, పాండా బాండ్స్ అంటే ఏంటి, గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, మసాలా బాండ్స్ అంటే, మసాలా అంటే గరం మసాలా కాదు, మసాలా బాండ్స్ అంటే ఏంటి, మహారాజా బాండ్స్ అంటే ఏంటి. ఇలాగ మనకి బాండ్స్, నెంబర్ ఆఫ్ బాండ్స్ ఉంటాయి. వాటి గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే సో క్యాపిటల్ మార్కెట్ ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, మనీ మార్కెట్లో ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్, ఇవి కూడా ఇంపార్టెంట్ చిన్న. ఏడిఆర్, జీడిఆర్, ఓకే, అమెరికన్ డిపాజిటరీ, ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్. అవన్నీ కూడా మీకు నేను కవర్ చేస్తాను, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఆ తర్వాత మీకు నేను బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్ తీసుకుంటాను. ఈ బడ్జెట్ అండ్ ట్యాక్సేషన్లో చిన్న ఒకప్పుడు మనకి బడ్జెట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయమ్మా. ఏంటది? ఒకటి బడ్జెట్లో మనకి 2 కాంపోనెంట్స్, క్యాపిటల్ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్. ఇప్పుడు అలాగే ఉంది మనకి బడ్జెట్లో 2 పార్ట్స్ ఉంటాయి. రెవెన్యూ పార్ట్ ఒకటి, క్యాపిటల్ పార్ట్ ఒకటి. రెవెన్యూ పార్ట్లో ఏముంటుంది, రిసిప్ట్స్ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ఏంటి? రెవెన్యూ రిసిప్ట్స్ మళ్ళీ 2 రకాలు, ట్యాక్స్ రిసిప్ట్స్, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్. ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఇక్కడ అన్ని కవర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ ట్యాక్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ, టీడీఎస్ కానీ, టీసీఎస్ కానీ, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏంటి, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అంటే ఏంటి, ఈక్వలైజేషన్ లెవీ లేదా గూగుల్ ట్యాక్స్ అంటే ఏంటి, ఎస్టేట్ డ్యూటీ అంటే ఏంటి, సో ఇలాగ నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఆ తర్వాత కస్టమ్స్ డ్యూటీ అంటే ఏంటి, తర్వాత ఎక్సైజ్ డ్యూటీ అంటే ఏంటి, తర్వాత జిఎస్టీ అంటే ఏంటి, జిఎస్టీ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు జిఎస్టీ ఏంది. జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఏంది? డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టరు డెస్టినేషన్ బేస్డ్ అంటే ఏంటి అనొచ్చు, ఏం లేదు చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ప్రింటర్ని తీసుకున్నా. నేను ఒక ప్రింటర్ని పర్చేజ్ చేశాను. ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఈ ప్రింటర్ అనేది? దట్ ప్రింటర్ వాజ్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎక్కడ తయారైంది చిన్న? ఇది తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అయింది చిన్న. తెలంగాణలో మ్యానుఫ్యాక్చర్ అయిన ఈ ప్రింటర్ని నేనేం చేశాను, ఏపీకి తీసుకెళ్తున్నా చిన్న. ఏపీ
అయితే ఇక్కడ జిఎస్టీ వేస్తారా? వేస్తారు చిన్న. ఎలాంటి జిఎస్టీ వేస్తారు చిన్న? ఐజిఎస్టీ రా చిన్న. ఏ జిఎస్టీ రా చిన్న? ఐజిఎస్టీ అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రా చిన్న. ఓకేనా? ఐజిఎస్టీ. సార్ ఐజిఎస్టీ ఎప్పుడు అసలు జిఎస్టీ ఎన్ని రకాలు తెలుసా? ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ, సిజిఎస్టీ. ఇక్కడ ఐజిఎస్టీ ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్ స్టేట్ ట్రేడ్, అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యం. అంటే ఒక రాష్ట్రంలో తయారైన వస్తువులు మరొక రాష్ట్రానికి వెళ్తున్నప్పుడు దాన్ని అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యం అంటాం. ఈ అంతర్రాష్ట్ర వ్యాపార వాణిజ్యం పైన ఐజిఎస్టీని ఇంపోజ్ చేస్తారు. యు నో వన్ థింగ్, ఐజిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ 18% అనుకోండి. ఐజిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ 18%. ఓకేనా? అయితే ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి సార్? ఏం లేదు చిన్న. ఐజిఎస్టీ అనేటంటే ఐజిఎస్టీ అంటే సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీ రా చిన్న. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. ఐజిఎస్టీ అంతా 18%. అయితే మీరు అనుకోవచ్చు సార్ ఇప్పుడు ఆ 18%లో సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9% వెళ్తుందా అని అడగొచ్చు మీరు. అట్టెట్ వెళ్తుంది? వెళ్దు. దట్ విల్ బి డిసైడెడ్ బై ద జిఎస్టీ కౌన్సిల్. ఐజిఎస్టీలో ఐజిఎస్టీ 18% అని చెప్పాను కదా, అందులో ఎవరికి ఎంత పర్సెంట్ వెళ్ళాలి? ఇలా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 9% ఇవ్వచ్చు వాళ్ళు, లేదా 10% అంటే కేంద్రము స్టేట్, వీళ్ళకి 10 ఇచ్చి మనకి 8 ఇవ్వచ్చు, లేదా వీళ్ళకి 8 ఇచ్చి వీళ్ళకి 10 ఇవ్వచ్చు. ఎలాగైనా ఇవ్వచ్చు రాబాయ్. ఎవరు డిసైడ్ చేస్తారు? దట్ విల్ బి డిసైడ్ బై ద జిఎస్టీ కౌన్సిల్. అర్థమవుతుందా? ఎస్. ఓకే సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 ఇచ్చాడు అనుకో, ఈ 9% ఎవరికి వెళ్తుంది? యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. మరి ఈ 9% ఎవరికి వెళ్తుంది? ఎస్జిఎస్టీ రాష్ట్రానికి వెళ్తుంది అంటావు. సో ఏ రాష్ట్రము రే చిన్న? ఏ రాష్ట్రం రా చిన్న? ఏపీకి వెళ్తుందా, తెలంగాణకి వెళ్తుందా? డెస్టినేషన్ బేస్డ్ అని చెప్పా. ఏపీకి వస్తుంది, ఏపీకి వస్తుంది. అయితే మీరు అడగొచ్చు, ఓ సారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా తెలంగాణే కదా, అంటే ఇప్పుడు ఆ ప్రింటర్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీకి కావలసిన ఎలక్ట్రిసిటీ పైన సబ్సిడీ ఇచ్చాము, ల్యాండ్కు సంబంధించి ల్యాండ్ ప్రొవైడ్ చేశాము, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఇచ్చాము, ఇవన్నీ ఇచ్చాము. కానీ ఎస్జిఎస్టీ ఏమో ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది కదా. ఇప్పుడు మరి తెలంగాణకు అన్యాయం జరిగినట్టే కదా అనుకోవచ్చు. ఎస్, అన్యాయం జరిగినట్టే. దానికి జిఎస్టీ కాంపెన్సేషన్ అనేది ఉంటుంది. లాస్ వచ్చినటువంటి స్టేట్స్కి జిఎస్టీ కాంపెన్సేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ జిఎస్టీ కాంపెన్సేషన్ని రాష్ట్రాలకు ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ కాంపెన్సేషన్ సెస్ని ఇంపోజ్ చేస్తుంది. వేటిపైన తెలుసా? సిగరెట్, తర్వాత మనం తినేటటువంటి చెత్త వంటలు కాదు, ఆ చెత్త పైన, లగ్జరియస్ గూడ్స్ పైన కాంపెన్సేషన్ సెస్ అనేది ఇంపోజ్ చేస్తారు. అర్థమవుతుందా? సో ఇలా చెప్తారు. అదే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఎవరికి ఎంత ఇవ్వాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? జిఎస్టీ కౌన్సిల్. మరి ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది తెలుసా? ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పన్ను, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది కదా, దాంట్లో రాష్ట్రాలకు ఎంత ఇవ్వాలో తెలుస్తుంది. నిజం చెప్పాలంటే అలా కూడా చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, లైక్ కస్టమ్స్ కానివ్వండి, లేకపోతే ఎక్సైజ్ కానివ్వండి, లేకపోతే జిఎస్టీ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేకపోతే కార్పొరేషన్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. ఇప్పుడు ఇది లేదులేండి, ఈ ఇన్కమ్ ట్యాక్స్లో కలిపేసేయాలి కానివ్వండి, మళ్ళీ చెప్తాను నేను. డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ కానీ, లేకపోతే క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కానీ, ఓకేనా? క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదా గూగుల్ ట్యాక్స్, లీనియర్ ఈక్వలైజేషన్ ఇవి. ఇలా ఈ ట్యాక్స్ ద్వారా 100 రూపాయలు వచ్చింది, 100 రూపీస్ వచ్చింది. ఈ 100 రూపాయల్లో రాష్ట్రాలకి షేర్ ఇస్తారంటే ఎవరు? సో దీంట్లో నుంచి ఈ 100 రూపాయలు కలెక్ట్ చేసి ట్యాక్స్లు కలెక్ట్ చేయడం కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది కదా, ఉంటుంది. ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం 10 రూపాయలు అయింది. సో ఇప్పుడు ఎంత వచ్చింది? 90 రూపీస్. దీన్ని నెట్ ప్రొసీడ్స్, నికర రాబడులు అంటాం. ఈ నికర రాబడులో రాష్ట్రాలకు వాటా ఇస్తారు. ఎవరి రికమెండేషన్స్ బేస్ చేసుకొని? ఫైనాన్స్ కమిషన్. జిఎస్టీ కౌన్సిల్ అది చేస్తుంది, ఇదేం చేస్తుంది? జిఎస్టీ కౌన్సిల్ ఎక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తుంది? ఐజిఎస్టీ దగ్గరే. ఎఫ్సిఐ ఎక్కడ కనిపిస్తుంది? ఫైనాన్స్ కమిషన్ ఎక్కడ కనిపిస్తుంది? యూనియన్ గవర్నమెంట్కి వచ్చినటువంటి అన్ని ట్యాక్సుల్లో రాష్ట్రాలకు ఎంత షేర్ ఇవ్వాలని చెప్తుంది. అక్కడ మీకు పిక్చర్లోకి వచ్చేది ఎఫ్సిఐ అనేది. సో ఇలాగా. సో మీకు బడ్జెట్లో ఏం చెప్పాను? 2 పార్ట్స్ ఉంటాయి, రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రిసిప్ట్స్, ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏం లేదు చిన్న, దీనివల్ల ఎలాంటి అసెట్స్ క్రియేట్ అవ్వు. అసెట్స్ అంటే ఏంటి? ఆస్తులు సార్. మాకు తెలియదు మరి, అసెట్ అంటే ఆస్తులే. మీకు ముందు బ్యాచ్ అనుకుంటే ఇప్పుడు అసెట్ అంటే ఏంటంటే ఆస్తులు అని చెప్పాడు. ఆస్తులు కాదురా బాబు, అసెట్ అంటే తెలుగులో ఆస్తులే అంటాం, నాకే ట్రాన్స్లేషన్ రాక కాదు. విచ్ ఈజ్ జనరేటింగ్ ఇన్కమ్, ఏదైతే మనకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందో అది అసెట్ అవుతుంది. లైక్ ఒక బిల్డింగ్ ఇన్కమ్ తెచ్చి పెడుతుంది, నాకు అసెట్ అవుతుంది. అది ఏమే అసెట్ కాదా? బిల్డింగ్, నాకు పొలం ఉంది, నాకు కౌలుకిస్తా, ఇన్కమ్ వస్తుంది కదా. విచ్ ఈజ్ జనరేటింగ్ ఇన్కమ్, ఏదైతే మీకు ఆదాయాన్ని తెచ్చి పెడుతుందో దాన్ని అసెట్ అంటాం. అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి సార్ అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్లు ఇస్తూ ఉంటారు, పెన్షన్ల వల్ల ఏమైనా అసెట్స్ క్రియేట్ అవుతున్నాయా?
హ్యూమన్ డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ అసెట్స్ అనేవి ఎక్కడ క్రియేట్ అవ్వవు. జరుగుతాయా చెప్పండి? అసెట్స్ అనేవి క్రియేట్ అవుతాయా? సబ్సిడీస్ ఇస్తున్నాం, ఎక్కడ సబ్సిడీస్ ఇస్తున్నాం? సబ్సిడీ కింద మనకి ఫుడ్ గ్రెయిన్స్ ఆహార ధాన్యాలు ఇస్తున్నాం, ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇదంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరే. దీనివల్ల ఎలాంటి అసెట్స్ అనేవి క్రియేట్ అవ్వవు. ఓకేనా? ఎస్, ఇది చెప్తాను. అలాగే క్యాపిటల్ బడ్జెట్లో క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ అనేవి సృష్టించబడతాయి. అక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వలన అసెట్స్ అనేవి క్రియేట్ పడతాయి. ఓకేనా? అలాగే క్యాపిటల్ రిసిప్ట్స్ ఉంటాయి. క్యాపిటల్ రిసిప్ట్స్ ఒక పార్ట్ డెప్ట్, రుణాలు. అదేంటి సార్ రుణాలు అనేవి మనకి ఇన్కమ్ అంటాం ఏంటి? ఎస్, మనం అప్పు తీసుకుంటున్నాం కదా, అది అంతా కూడా మనకి ఇన్కమ్ కాబట్టి మనం ఇన్కంలో చూపించుకుంటాం. రుణాలు అనేవి మన ఇన్కమే. ఒక నిజం చెప్తా, నా ఎకానమీ కోర్స్ అయిన తర్వాత రేపు నిర్మలా సీతారామన్, రేపు కావచ్చు ఆ నెక్స్ట్ ఇయర్ అయినా సరే నిర్మలా సీతారామన్ గారు మీకు బడ్జెట్ని చదివి వినిపించేటప్పుడు ఒక 5-6 గంటల పాటు అది నీకు అర్థమైందా? నువ్వు ఏ ఫ్యాకల్టీ, ఏ ఎకానమీ ఫ్యాకల్టీ దగ్గర చదువుకొచ్చినా మిమ్మల్ని అందులో ఏం ప్రశ్నించాను, నేను ఏమన్నాను. మీరు కానీ ఎక్కడ ఎకానమీ నేర్చుకున్నా ఏం చేసినా కూడా మీకు రేపు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ స్పీచ్ ఇచ్చేటప్పుడు మీకు అది అర్థమైతే నీకు ఎకానమీ వచ్చినట్టే. ఎందుకంటే ఆ బడ్జెట్ స్పీచ్ లో ప్రతి కాంపోనెంట్ కవర్ అవుతుంది. కొంతమంది అంటారు సార్ ఎకానమీ అంటే మనకి ఫ్యాక్చువలే సార్, ఎకానమీ అంటే ఫ్యాక్చువల్, కాన్సెప్ట్స్ ఏమి ఉండదు సార్ అంటారు. ఎవరు చెప్పారు మీకు కాన్సెప్ట్? సరే భయ్, నీ యాంగిల్లోకి వస్తాను రా చిన్న. రెవెన్యూ బడ్జెట్ ఎంత, రెవెన్యూ డెఫిషియట్ ఎంత అని ఒకడు అంటాడు, ఒక పిల్లోడు అంటాడు. ఆ రెవెన్యూ డెఫిషియట్ 4% ఆఫ్ జీడీపీ అంటాడు. అసలు రెవెన్యూ డెఫిషియట్ అంటే ఏంటో నీకు తెలియాలి కదా. ఫీజల్ డెఫిషియట్ 3% ఆఫ్ జీడీపీ అంటాడు. అసలు ఫీజల్ డెఫిషియట్ అంటే ఏంటి? అంటే నువ్వు స్టాటిక్ చదవాలన్నా కూడా నీకు కాన్సెప్ట్ రావాలి. నిజం చెప్తా, ఎకానమీ అంటే నా దగ్గర చదువుకున్న పిల్లలందరూ మీరు అడగండి, ఎవరినైనా అడగొచ్చు. ఎకానమీ అనేది కాన్సెప్చువల్ సబ్జెక్టు, ఫ్యాక్చువల్ కాదు. ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి, నేను ఒప్పుకుంటాను, ఎందుకంటే బడ్జెట్లు అన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? ఇది ఒకటి ఉంటుంది. ఆ తర్వాత తురుంఖాన్ టాపిక్ ఒకటి ఉంటుంది చిన్న, ఇంటర్నేషనల్ ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యము. తురుంఖాన్ టాపిక్ ఇది. అసలు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, ఏ దేశాలతో మనకి ట్రేడ్ డెఫిషియట్ ఉంది. అసలు ఇంకోటి చెప్తా, చాలా మంది ఏం చెప్తారో తెలుసా, ఇండస్ట్రియల్ సెక్టర్ చెప్పేది ఎల్పీజీ రిఫార్మ్స్ అంటుంటారు. అరే బై, ఎల్పీజీ రిఫార్మ్స్ ఎందుకు వచ్చాయి? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ డెఫిషియట్ వలన వచ్చింది. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏంటి ఇక్కడే చెప్తా. చాలా మంది ఎల్పీజీ రిఫార్మ్స్ అవుతుంటారు. ఎల్పీజీ రిఫార్మ్స్ మీకు అర్థం కావాలంటే బీఓపీ అర్థం కావాలి. ఇక్కడ మీకు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ గురించి, ట్రేడ్ డెఫిషియట్ ఏ కంట్రీస్తో ఉంది, ట్రేడ్ సర్ప్లస్ ఏ కంట్రీస్తో ఉంది, సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి నేను చెప్తాను. అలాగే ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఎక్స్పోర్ట్స్ని ఏ విధంగా పెంచుకుంటా, ఫర్ ఎగ్జాంపుల్ జీఐ ట్యాగ్ ఇవ్వడం కానీ. సో ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఇందులో ఉంటాయి. అలాగే ఎఫ్డిఐలు అంటే ఏంటి? ఎఫ్డిఐ అంటే ఏం లేదు, ఏదైనా ఒక ఇండియన్ కంపెనీలో మోర్ దెన్ 10% కనుక ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ 10% షేర్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ ద ఎఫ్డిఐ. ఎఫ్ఐఐ ఏంటి? లెస్ దెన్ 10% పైన ఇన్వెస్ట్ చేస్తే దాన్ని ఎఫ్ఐఐ అంటాం. అసలు ఎఫ్ఐఐలు ఏ విధంగా పెంచాలి, ఎవరు అలో చేస్తారు, ఆటోమిక్ రూట్ అండ్ వీటన్నిటి గురించి నేను ఇందులో మీకు డిస్కస్ చేస్తాను. ఆ తర్వాత మీకు ఇంకా అగ్రికల్చర్ కానివ్వండి, నెక్స్ట్ ఇండస్ట్రియల్ సెక్టర్ కానివ్వండి, సర్వీస్ సెక్టర్, ఇవన్నీ మీకు కామన్గా తెలిసినటువంటివి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇది మీకు సిలబస్లో ఉన్నా లేకపోయినా ఇదైతే ఖచ్చితంగా తెలుసుకోండి, అన్ని చోట్ల మీకు యూజ్ అవుతుంది. ఆ తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఓకే, ఈ టాపిక్స్ ఉంటాయి. అలాగే నేషనల్ ఇన్కమ్, దట్ నేషనల్ ఇన్కమ్ చాలా మంది ఏం చేస్తుంటారంటే ఫస్ట్లో కొన్ని ఉంటాయి, సో కొన్ని ఫార్ములాస్ లాగా ఉంటాయి, అవి బట్టి కొడుతుంటారు. అవసరం లేదు, నేను మీ చేత క్లాస్లో నేను చేపిస్తూ ఉంటాను, క్లాస్లో చేపిస్తాను. అలాగే మీరు చేసేటప్పుడు మీ క్లాస్లో తిరుగుతూనే ఉంటాను, చేస్తున్నావా లేదో అని చెప్పేసి. సో నేషనల్ ఇన్కమ్ ఇవన్నీ కూడా ఈజీగానే ఉంటుంది. చిన్న ప్లానింగ్, నీతి ఆయోగ్ కానివ్వండి. అలాగే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోస్ట్లీ చాలా మంది కవర్ చేయరు. ఇండస్ట్రియల్ సెక్టర్ డెవలప్ అవ్వాలంటే ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలి, ఆ టాపిక్ కూడా ఉంటుంది. అందులోనే మీకు చాలా వరకు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి టాపిక్స్ ఉంటాయి. రైల్వేస్ ఉంటుంది, ఏవియేషన్ ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, ఆ టాపిక్ ఈ టాపిక్ అన్నీ ఉంటాయి చిన్న. ఆ తర్వాత ఇక్కడ అందరూ స్టేట్ పిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి చెప్పేవాళ్ళు చాలా మంది ఏం చెప్తుంటారంటే, సో గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చెప్తుంటారు. నేను గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పను చిన్న, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ అని చెప్తాను. మానవ వనరుల అభివృద్ధి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఇందులోనే మీకు పావర్టీకి సంబంధించి పాపులేషన్ కానివ్వండి, హెల్త్, ఎడ్యుకేషను, స్కిల్ డెవలప్మెంటు, ఉమెన్ డెవలప్మెంటు, చైల్డ్ డెవలప్మెంటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ట్రాన్స్జెండర్స్ సంబంధించిన విషయాలు ఇందులోనే వస్తాయి. అలాగే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానివ్వండి. ఓకేనా? ఆ తర్వాత లాస్ట్లో చెప్తా ప్లానింగ్. గురుగారు లాస్ట్లో ప్లానింగ్ ఎందుకు చెప్తారంటే, మీరు ఒకసారి చూడండి, ఎవరైనా కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది.
ప్లానింగ్లో ఏంటంటే ఎకానమీకి సంబంధించిన కంటెంట్ అంతా ప్లానింగ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీఐ ఇప్పుడు ఏర్పడింది, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్బీలు ఇప్పుడు ఏర్పడింది, ఫర్ ఎగ్జాంపుల్ కోఆపరేటివ్ బ్యాంకులు ఇప్పుడు ఏర్పడ్డాయి, అవునా కాదా? ఇలాంటి విషయాలు ఎన్నో, ఈ సంస్థ ఇప్పుడు ఏర్పడింది, ఆ సంస్థ ఇప్పుడు ఏర్పడింది అంటారు. కాబట్టి ఎకానమీ పైన మొత్తం ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే ప్లానింగ్ చెప్పాలి. మీరు అబ్జర్వ్ చేయండి, మోస్ట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్లో మనకి మొదటగా ప్లానింగ్ స్టార్ట్ చేస్తారు. ఆ ప్లానింగ్ ఎలా ఉంటుంది? ఏమైనా కంటెంట్ ఉంటుంది అందులో? ఉండదు. ఫస్ట్ ప్లాన్, గ్రోత్ రేటు ఇంత వచ్చింది, ఇంత ఫెయిల్, సక్సెస్, కరువులు వచ్చినాయి, కాటకాలు వచ్చినాయి. ఎప్పుడు ఈ కరువులు కాటకాలేనా? ఆ ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ రోజే ప్లానింగ్ చెప్పినట్టు కానీ అనిపిస్తుంది పిల్లోడికి, ఇదేంది ఎకానమీ ఇట్టుంది, ఇంత గలీజ్గా ఉంది, ఏంది, అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయేంటి, ఏంటి సబ్జెక్ట్ మొత్తం స్టాటిక్గా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. బట్ యు నో వన్ థింగ్, నేను చెప్పేది కొంతమందికి విచిత్రంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేది తర్వాత మేము ఫస్ట్ అదే చదివినాం, ఫస్ట్ అదే చదివిన వాళ్ళకి ఎలా ఉంటుంది, మేము చదివిందే కరెక్ట్ అనే ఒక ఫీలింగ్లో ఉంటారు. తప్పు కూడా లేదు చిన్న. బట్ నిజమైతే ఏంటంటే ఎకానమీ సబ్జెక్టు పైన కంప్లీట్గా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ప్లానింగ్ చదవండి, అదొకటి. అండ్ ఇంకొకటి కూడా అడగొచ్చు మీరు, నేను ఇక్కడ మీకు సిలబస్లో ఈ టాపిక్స్ అన్నిటికీ కూడా నేను మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ కోర్సులో కంప్లీట్గా నేను ఇండియన్ ఎకానమీ మొత్తానికి మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. ఈ మెటీరియల్ తెలుగు మీడియంలో ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మీరు చేయాల్సిన పనల్లా ఒకటే, నేను చెబుతున్నంతసేపు నువ్వు క్లాసు వినడం మాత్రమే. అలా కాకుండా సార్ నాకు ఫోన్ వచ్చింది నేను బయటికి వెళ్తాను, అంత ఇంపార్టెంట్ ఫోన్ కాల్స్ నీకేం లేదు, ఎక్సెప్ట్ యువర్ పేరెంట్స్. అండ్ రెగ్యులర్గా క్లాసులకు రా, నువ్వు రెగ్యులర్గా క్లాసులకు రా, నీకు ఎకానమీ చెప్పే బాధ్యత నాది. ఇన్ కేస్ లాస్ట్కి నువ్వు ఎకానమీకి సార్ నాకు ఇంకా కొంచెం ఏదో వెలితిగా ఉంది, అప్పుడు నన్ను అడుగు, నేను చెప్తా, ఐఎమ్ ద రెస్పాన్సిబుల్. కానీ నువ్వు క్లాసులకు రావడం మాత్రం నీ రెస్పాన్సిబిలిటీ. నువ్వు క్లాసులకు వచ్చిన తర్వాత ఎకానమీ పైన నీకు కమెంట్ రాకపోతే నా రెస్పాన్సిబిలిటీ అది. సో మీకు కంప్లీట్గా మెటీరియల్ ఇస్తాను చిన్న. అండ్ అలాగే మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్లోనే వీలైనంత వరకు నేను కరెంట్ అఫైర్స్ అవి కూడా కవర్ చేస్తాను. అండ్ ఎలాగో ఎకానమీ అన్న తర్వాత స్టేట్ బడ్జెట్లు, అలాగే యూనియన్ బడ్జెట్లు, అలాగే ఎకనామిక్ సర్వేసు, ఇవన్నీ కూడా కామన్గా ఉండేటటువంటివి. ఇందులో మీరేమి ఇబ్బంది పడిన అవసరం లేదు. అండ్ యు నో వన్ థింగ్, మీకు బ్యాచ్ అనేది 6 monthsలో కంప్లీట్ అవుతుంది. నా సబ్జెక్ట్ కదా చిన్న, మొత్తం ఓవరాల్గా బ్యాచ్ అనేది 6 monthsలో కంప్లీట్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటో తెలుసా, మీరు జాయిన్ అయిన నాటి నుంచి 1 year వరకు మీరు షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్లో టెస్టులు రాసుకుంటూనే ఉండొచ్చు. 1 year వరకు అంటే కోర్సు నడుస్తున్న 6 months పాటు మీరు టెస్టులు రాసుకోవచ్చు. కోర్సు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 months పాటు టెస్టులు రాసుకుంటూనే ఉండొచ్చు. 1 year పాటు మీకు టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ షైన్ ఇండియా ఇన్స్టిట్యూషన్స్ది. ఓకేనా? అండ్ సబ్జెక్ట్ పరంగా మీకు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. అది ఇదని ఏం లేదు, ప్రతి కాన్సెప్ట్ మేము క్లియర్గా మీకు కవర్ చేస్తాం. ఏ టాపిక్ మీకు స్కిప్ చేసేది ఉండదు. మీ సిలబస్ ప్రకారం మీకు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నిటినీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అండ్ అలాగే ఇవన్నీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను క్లాసెస్తో పాటే. ఓకేనా? జస్ట్ మీరు వినడం పైన ఈ మెటీరియల్ ఇవ్వడానికి ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ ప్రమోట్ చేయడానికి నేను మెటీరియల్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇస్తున్నానంటే చాలా మంది పిల్లకాయలు ఏం చేస్తుంటారంటే నోట్స్ మేకింగ్ పైన, క్లాస్ చెప్పేటప్పుడు నోట్స్ మేకింగ్ పైన ఎక్కువగా ప్రియారిటీ చూపిస్తారు. కొన్నిసార్లు అది వినడంలో మిస్ అవుతూ ఉండొచ్చు. కాబట్టి మెటీరియల్ ఇస్తే పెద్దగా నోట్స్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, వింటే సరిపోతుంది. అది దా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఎస్. సో మనము February 3rd కలుద్దాం. February 3rd బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీరు కావాలనుకుంటే February 9th వరకు మీకు ఫ్రీ డెమోస్ అనేటటువంటి ఉంటాయి చిన్న. సో మీరు ఇవన్నీ కూడా చూడొచ్చు. ఓకేనా? ఎస్. సో దట్స్ ఇట్. I hope you guys are enjoyed. We will meet on February 3rd. Thank you and all the best.